Hey folks, this is Rohit Yadav and welcome to my channel, Indian actor Rohit. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం సందర్భంగా నేను ఒక డెసిషన్ తీసుకున్నా. న్యూఇయర్ రెవల్యూషన్స్ ఉంటాయి కదా, అందులో నాది కూడా ఒక రెవల్యూషన్ ఉంది. అదేంటంటే నాలో కూడా ఒక యాక్టర్ ఉన్నాడు, వాడిని బయటికి తీసుకొచ్చి వాడు ఎంత యాక్టింగ్ చేయగలడో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండింటిది పాత ఐడీలు నేమ్ చేంజ్ చేశా. కొత్త ఐడి పేరు ఇండియన్ యాక్టర్ రోహిత్. మీరు ఇన్స్టా చూసినా యూట్యూబ్ చూసినా రెండింటికి అదే ఐడితో ఉంటుంది, ఇండియన్ యాక్టర్ రోహిత్. ఓన్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయినా అంటే అలా ఏం లేదు. సినిమా ఎవరికైనా యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి సినిమాయే టార్గెట్ ఉంటుంది. బట్ మనకు బ్యాక్గ్రౌండ్ అదేం లేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని. సోషల్ మీడియాలో అప్లాజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అవకాశాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా అప్డేట్స్ ఎలా ఉంటాయంటే, యూట్యూబ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఉంటుంది. నేను ఎలా జర్నీ చేస్తున్నా, జర్నీ అంటే ఇక్కడ నేను మళ్ళీ మోటో వ్లాగింగ్స్ చేయట్లేదు. నా నటుడిగా నా ప్రయాణం ఎలా ఉంటుంది అని చెప్పేసి మాత్రమే వీడియో తీస్తాను. సపోజ్ నేను ఒక ఆడిషన్కి వెళ్తున్నా, అదర్వైజ్ షూటింగ్కి వెళ్తున్నా, అండ్ ఇక్కడ నేను గెటప్లో ఆర్ మేకప్లో ఉంటే మాత్రం దాన్ని ముందు రివీల్ చేయను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. సినిమా రిలీజ్ అయ్యే వరకు గెటప్ రావద్దు అని చెప్పి, బయటికి రావద్దు అని చెప్పేసి నా పాయింట్. అండ్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి నేను యూట్యూబ్లో ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ చేస్తున్నా, ఒకవేళ వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత దాని పోస్టర్ కానీ దానికి సంబంధించిన ఒక రీల్ కానీ పోస్ట్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. అందుకే రెండు ఐడీలు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి రెండిట్లో అదే పెట్టా. రీసెంట్ అప్డేట్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ వై జంక్షన్ అనే ఒక మూవీలో నేను ఫుల్ లెంత్ విలన్ క్యారెక్టర్ చేశాను. దానికి సంబంధించిన టీజర్ని జనవరి 1న ఇండియన్ యాక్టర్ రోహిత్లో రిలీజ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు ఆ వీడియో నచ్చినట్టయితే, నా యాక్టింగ్ ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నేను పెట్టిన ఛానల్ కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్, ఎట్ ది సేమ్ టైం నేను యాక్టింగ్ చేసిన వీడియోసే పెడతా. అయితే అందులో ఇప్పుడు ఇలా నేను ఎక్కడికన్నా వెళ్తుంది, అదర్వైజ్ సినిమా వర్క్ మీద ఉంటే అది వ్లాగ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో పెడతా అన్నట్టు. నాకు వ్లాగ్స్ కూడా ఎందుకు పెట్టాలనిపించిందంటే, ఇప్పుడు ఎవరికైనా ఒకటి ఉంటుంది. సపోజ్ మనం ఎక్కడికన్నా వెళ్ళాం, ఒక ఫోటో తీసుకుంటాం, లేదంటే కొన్ని వీడియోలు తీసుకుంటాం, మెమరీస్ లాగా వాటన్నిటిని దాచుకుంటాం. ఆ తర్వాత మనం ఎంత ముందుకు వెళ్ళినా, అరే అప్పుడు అట్లా చేసినాం కదా, ఇప్పుడు ఇట్లా చేసినాం కదా అని చెప్పుకోవడానికి మెమరీస్కి మంచిగా ఫొటోస్, వీడియోస్ అలా ఉపయోగపడతాయి. సో నేనేంటంటే నా జర్నీ మొత్తాన్ని నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా ట్రావెల్ అవుతున్నాను అని చెప్పేసి మీకు చెప్పుకుంటూ, మీతో పాటు నన్ను నేనే ఒక ప్రేక్షకుల్లా ఫాలో అవుతాను అన్నమాట. నేను ఒక యాక్టర్ లాగా నా ఛానల్ ఎంటర్టైన్మెంట్గా ఇండియన్ యాక్టర్ రోహిత్ అనే పేరుతోటి మిమ్మల్ని అలరించడానికే ట్రై చేస్తా. వ్లాగ్స్, షార్ట్ ఫిలిమ్స్, పెద్ద సినిమాలు, కంటెంట్ వీడియోస్, ఇంకా ఒకటి ఏమిటి వాట్ నాట్ హీఈజ్ అన్నట్టు అన్నీ ట్రై చేస్తా. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నా ఛానల్ త్రూ నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను నా మీద కురిపించండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం నొక్కటం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.